మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం తీరని లోటని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పలువురు జెడ్పీటీసీ ఎంపీటీసీలు పేర్కొన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఐటీ మంత్రిగా ఎన్నో సేవలు చేశారని అన్నారు. రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకువచ్చారని, ఆ పెట్టుబడుల వల్లే చాలా కంపెనీలు నడుస్తున్నాయంటున్న ఆత్మకూరుకు చెందిన జెడ్పీటీసీ ఎంపీటీసీలతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే తెలియని వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఇటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో సేవలు చేశారు ఇటు రాష్ట్రానికి. అదేవిధంగా ఇటు పెట్టుబడులు తీసుకోవడానికి కూడా ఇటు ఇతర దేశాల్లో దుబాయ్ కావచ్చు, ఇంకొక దేశం కావచ్చు, భారీగా తిరిగేసారు. భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క పారిశ్రామికవేత్త అభివృద్ధి చెందిందంటే మేకపాటి గౌతమ్ రెడ్డి పుణ్యం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆయన మన వద్ద లేడు. ఇది 53వ జన్మదినము. ఈ రోజు ఇక్కడ నెల్లూరులోని మేకపాటి నివాసంలో భారీ స్థాయిలో ఆయన కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారు. 53వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు దీనిపై మనం మాట్లాడడానికి ఆత్మకూరు నియోజకవర్గం సంబంధించిన చాలా మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇంకా పలువురు కార్యకర్తలు కూడా వచ్చారు. అక్కడ చెప్పండి, 53వ జన్మదినం ఇది గౌతమ్ రెడ్డి గారిది. ఆయన ఇప్పుడు భౌతికంగా మన వద్ద లేనప్పటికీ ఆయన చేసిన సేవలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరేమంటారు? నిజంగా అండి, అలాంటి మహానుభావుడు దొరకడం చాలా మా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి అదృష్టం. కానీ ఇవాళ ఆయన మేము కోల్పోయి మా ఆత్మకూరులో చాలా బాధపడుతున్నాము ప్రజలంతా. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడము నాకు రాజకీయంగా అంటే వాళ్ళు కూడా రాని పరిస్థితి. కానీ నన్ను ప్రోత్సహించి వెన్ను తట్టి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ మేము కోల్పోవడం నిజంగానే చాలా బాధాకరం. అంటే మాటల్లో చెప్పలేము. ఆ బాధను ఎలా వ్యక్తపరచాలో కూడా ఇవాళ మాకు తెలియట్లేదు. నా రాజకీయ జీవితానికి అన్న పెట్టిన భిక్ష ఇది. ఇవాళ నేను ఒక ఎంపీపీగా ఉన్నానంటే. కానీ గౌతమ్ రెడ్డి గారు ప్రతి ఒక్కరితో బాగా కలిసిపోయే వ్యక్తి, అందరిని పేరు పెట్టి పిలిచే వ్యక్తి, సామరస్యంగా ఉండే వ్యక్తి. కాబట్టి ఈ రోజు ఆయన మన ముందు లేకపోవడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగానే చాలా బాధగా ఉందండి. అంటే ఇది మనసులో నుంచి వచ్చే బాధ. అన్న లాంటి వ్యక్తి మా మధ్య వాళ్ళు లేకపోవడం చాలా బాధాకరం. ఆయన లీడర్ కాదు, పొలిటీషియన్ కాదు, హీఈజ్ ఏ లీడర్, గుడ్ క్వాలిటీస్ ఉన్న లీడరు. ఇవాళ ఆయన్ని కోల్పోవడము, అలాగే మేకపాటి ఫ్యామిలీ కూడా చాలా నష్టపోయింది ఆయన లేని దానివల్ల. అలాగే మేమందరం ఆయన అడుగుజాడల్లో ఎప్పటికి కూడా మేకపాటి కుటుంబంతోనే మా ప్రయాణం అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంటే విక్రమ్ రెడ్డి గారు వారసత్వంగా తీసుకున్న రాజకీయాల్లోకి వచ్చారు. మీ అందరి సపోర్ట్ ఎలా ఉండబోతుంది? మా సపోర్ట్ ఎప్పటికీ, మేము గౌతమ్ రెడ్డి అన్న పోట్రీ నుంచి వచ్చాము. మా సపోర్ట్ ఎప్పుడూ మేకపాటి ఫ్యామిలీకి. ఎందుకంటే మాకు రాజకీయం అంటే ఏదో తెలియని రోజు మమ్మల్ని మేకపాటి వాళ్ళు వెన్ను తట్టి ముందుకు ప్రోత్సహించినటువంటి వ్యక్తులు. కాబట్టి మా పైన వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నా. చాలా గర్వంగా కూడా చెప్తున్నాను ఇవాళ. మీరు చెప్పండి, బొమ్మవరం సర్పంచ్గా మీరు ఇటు వైసీపీ హయాంలో వచ్చారు. ఇటు గౌతమ్ రెడ్డి గారు మన యుద్ధం లేనప్పటికీ మీరు ఎలా ఫీల్ అవుతారు? గౌతమ్ రెడ్డి అన్న పేరు పెట్టి పిలిచేవాడు. చాలా మంచి వ్యక్తి. పేరు పెట్టి పిలిచేవాడు గౌతమ్ రెడ్డి. తక్కువ రోజుల్లోనే ఆయన మేము 1 సంవత్సరం రోజులే మేము సర్పంచ్ అయిన తర్వాత ఆయన ఉండింది. కానీ పేరు పెట్టి పిలిచి అంత జనాలందరికీ ఆయన అంటే అంత బాధాకరమైంది. ఈరోజు ఆయన లేనందున చాలా వాళ్ళ కుటుంబాలకంటే మనకు పక్కన వాళ్ళకే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఆయన లేనందు లోటు ఎప్పుడు తీర్చలేము. ఆయన లేని లోటు మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ అమ్మటి నడుస్తాము, వైఎస్ఆర్తోనే ఉంటాం. విక్రమాన్నతో కూడా మేము ఎప్పుడు వదలకుండా ఉంటాము. మేము నియోజకవర్గాన్ని మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధి చేశారు. అనుకోకుండా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు విక్రమ్ రెడ్డి వారసత్వం తీసుకొని వచ్చారు. ఆయనకి ఎలా సపోర్ట్ ఉండబోతుంది ఆత్మకూరు తరఫున? ఆత్మకూరు ప్రజలంతా ఆయనకు బాగా అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే. కాకపోతే మొన్న మోసపోయి ఈ విధంగా చేశారు. కానీ ఎప్పుడు విక్రమ్ రెడ్డికి అది ఆయన సపోర్ట్ ఎప్పుడు మాకు అందరికీ సపోర్ట్గానే ఉంటాం. వైసీపీ సంఘం మండలం చెందిన ముఖ్య నాయకులు మన వద్ద ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఇక విక్రమ్ రెడ్డి గారు ఇప్పుడు వారసత్వం తీసుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆయనకి ఎలా మీ సపోర్ట్ ఉండబోతుంది? అదేవిధంగా గౌతమ్ రెడ్డి గారి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? నిజంగా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు నిజంగా కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సొంత కుటుంబ సభ్యుడు చనిపోయినంత బాధపడ్డారంటే నిజంగా కూడా ఆయన ఒక మంచి మనసున్న వ్యక్తి, క్యారెక్టర్ అండ్ కాండక్ట్ క్యాలిబర్ కెపాసిటీ ఉన్న నాయకుడు. ఈరోజు ఆయన ఆశయ సాధనకై వారి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి అతి తక్కువ కాలంలోనే అన్నను మించిన తమ్ముడుగా అనేక కార్యక్రమాలు ఆత్మకూరు మెట్ట ప్రాంతమైన ఆత్మకూరుకి అనేక కార్యక్రమాలు ముందరకు తీసుకెళ్లడంలో అన్నను మించిన తమ్ముడుగా
సఫలీకృతం అయ్యాడు. ఆయన వెంట మేము నడిచి అన్నం లేని లోటు తీర్చేదానికై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అనేక కార్యక్రమాలు ఆయనకి ముందరికెళ్లేదని మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిలించినా కానీ మేకపాటి గౌతమ్ రెడ్డి మన ఎందుకు లేనప్పటికీ ఆయన యొక్క జ్ఞాపకాలు మన మదిలో ఉన్నాయని, అదేవిధంగా ఆయన చేసిన సేవలన్నీ కూడా ఎప్పటికీ మర్చిపోలేమని, మంత్రిగా ఎమ్మెల్యేగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశారని చెప్తున్నారు. ఈ రోజు ఈ యొక్క 53వ జన్మదిన సందర్భంగా ఇక్కడ వేలాదిగా తరలివచ్చి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా భారీగా తరలివస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటు నెల్లూరు జిల్లాకు చాలా బాగా కృషి చేసిన చెప్పుకోవచ్చు. ఇటు హై లెవెల్ కెనాల్కి సంబంధించిన వర్క్ కావచ్చు, అదేవిధంగా పారిశ్రామికవేత్తగా ఆయన మంత్రి పదవిగా ఉన్నాడు కాబట్టి విదేశాల్లో తిరిగి ఇటు రాష్ట్రానికి ఎన్నో ముఖ్యమైన పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత కూడా మేకపాటి గౌతమ్ రెడ్డికి దక్కుతుంది. ఈ రోజు మన ఎందో ఆయన లేనప్పటికీ ఆయన యొక్క చేసిన జ్ఞాపకాలు అయితే, అంటే చేసిన అభివృద్ధి అయితే కళ్ళకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని మేకపాటి నివాసం అవుతుందండి.